సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ క్లినిక్ గురించి సూపర్గా సర్వీసెస్, అద్భుతం రిజల్ట్ అని పొగుడుతున్నారు. స్కిన్ టెస్ట్ చేయకుండా అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇస్తున్నారని, ఇది పింపుల్స్, అలర్జీలు లేదా సీరియస్ చర్మ సమస్యలకు దారితీస్తుందని కస్టమర్స్ చెప్తున్నారు. ఈ రోజు మనం హైదరాబాద్లోని హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ చుట్టూ తిరుగుతున్న ఓ సూపర్ హాట్ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ క్లినిక్ పై వచ్చిన సీరియస్ ఆరోపణలు ఏంటంటే, ఇక్కడున్న నకిలీ డాక్టర్లు తక్కువ కాస్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ని లక్షల్లో అమ్మడం, తాము అందించే చికిత్సలో చేతనైనంత మోసాలు చేయడం, అంతేకాదు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్లు ఈ క్లినిక్ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తుంటే, సాధారణ కస్టమర్స్ మాత్రం తన అనుభవంతో నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇదే నేపథ్యంలో విజయవాడలో కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ చేసి తమ అక్రమ దందాను దర్జాగా కొనసాగిస్తున్నారు. అసలు ఈ మేకప్ క్లినిక్లో ఏం జరుగుతోంది? మనం వింటున్నదంతా నిజమా? వీళ్ళు చేసేదంతా మోసమా? కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. ముందు హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ గురించి కొంచెం తెలుసుకుందాం. హైదరాబాద్లోని కూకట్పల్లిలో స్టార్ట్ అయిన ఈ క్లినిక్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, పర్మనెంట్ మేకప్, లేజర్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ లాంటి సూపర్ ఫ్యాన్సీ సర్వీసెస్ అందిస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వాళ్ళ యాడ్స్ని చూస్తే వామ్మో ఎవరైనా ఫ్లాట్ అయిపోతారు. గ్లోయింగ్ స్కిన్, పర్ఫెక్ట్ బ్రోస్, సెలబ్రిటీ లుక్ అన్నీ ప్రామిస్ చేస్తారు. అంతేకాదు ఈ క్లినిక్ని కాసులకు కక్కుర్తి పడే చాలామంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. బెంగళూరు బ్రాంచ్ ఓపెనింగ్కి శాండల్వుడ్ యాక్టర్ ధ్రువ సర్జా, తెలుగు బిగ్ బాస్ స్టార్స్ లాంటి అలీ, దీప్తి సునైనా, అరియానా గ్లోరీ వంటి చోటా మోటా సెలబ్రిటీస్లు హాజరయ్యారు. ఇటీవల విజయవాడలో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది. ఇక్కడ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ గ్లామరస్గా ప్రమోట్ చేశారు. కానీ ఈ గిడ్జీ వరల్డ్ వెనుక ఒక డార్క్ సీక్రెట్ ఉంది. సాధారణంగా కస్టమర్స్ నిజం నిగ్గు తెలుస్తున్నారు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో డీప్గా వెళ్దాం. హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద సాధారణ కస్టమర్స్ నుంచి వచ్చిన ఆరోపణలు ఏంటో చూద్దాం. మొదటి ఆరోపణ, నకిలీ డాక్టర్లు. క్లినిక్లో చికిత్సలు చేసే స్టాఫ్కి డాక్టర్ లైసెన్స్ లేదని, సరైన ట్రైనింగ్ కూడా లేదని చాలా మంది కస్టమర్స్ చెప్పారు. స్కిన్ ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్ లాంటి సీరియస్ ప్రొసీజర్స్ అర్హత లేని వాళ్ళు చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఇక రెండో ఆరోపణ, ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మార్కెట్లో 25 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో దొరికే సన్ స్క్రీన్ జెల్ ఈ క్లినిక్లోకి వచ్చేసరికి 1000 రూపాయలు, కొన్నిసార్లు లక్షల్లో అమ్ముడవుతుందని ఆరోపణ గట్టిగా వినబడుతుంది. ఒక్క సెషన్కి 10,000 రూపాయలు, అదే మొత్తం ట్రీట్మెంట్ కోసం 5 లక్షల వరకు చెల్లించుకోవాల్సి ఉంటుందట. ఇక మూడో ఆరోపణ, హెల్త్కి డేంజర్. స్కిన్ టెస్ట్ చేయకుండా అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇస్తున్నారని, ఇది పింపుల్స్, అలర్జీలు లేదా సీరియస్ చర్మ సమస్యలకు దారితీస్తుందని కస్టమర్స్ చెబుతున్నారు. కొందరైతే ఈ ట్రీట్మెంట్స్ క్యాన్సర్ లాంటి రిస్కులను కూడా కలిగిస్తాయని ఆరోపిస్తున్నారు. ఇక నాలుగో ఆరోపణ, ఫైనాన్షియల్ ట్రిక్స్. క్యాష్ పేమెంట్స్కి జీఎస్టీ బిల్ ఇవ్వడం లేదని, ట్రీట్మెంట్ విఫలమైతే అదనపు సెషన్స్ కోసం ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారని కంప్లైంట్స్. ఇక్కడే ఒక ట్విస్ట్. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ క్లినిక్ గురించి సూపర్గా సర్వీసెస్, అద్భుతం రిజల్ట్ అని పొగుడుతున్నారు. కానీ సాధారణ కస్టమర్స్ మాత్రం నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఆన్లైన్లో చూస్తే కూకట్పల్లి బ్రాంచ్కి 4.6 రేటింగ్ ఉంది. కానీ చాలా రివ్యూస్ మోసం, రిజల్ట్స్ లేవు. విజయవాడ బ్రాంచ్కి 4.8 ఉంది. కానీ నెగిటివ్ కామెంట్స్ కూడా బోలెడు. ఈ ఆరోపణలకు హెచ్కే క్లినిక్ సైలెంట్గా ఉండలేదు. క్లినిక్ ఓనర్స్ హర్షిత మరియు కార్తిక్ ఒక వీడియో రిలీజ్ చేసి తమ వైపు వాదనలను, వాస్తవాలను వినిపించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, క్లయింట్స్ ద్వారా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా జరిగే ప్రమోషన్సే 80 to 85%. ఈ విషయం బిజినెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. తప్పకుండా క్లినిక్లో 150 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. 600 కుటుంబాలకు సపోర్ట్ చేస్తుంది. విజయవాడ, బెంగళూరు వంటి కొత్త బ్రాంచ్లతో ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పారు. పాపులారిటీలో చూస్తే వాళ్ళ క్లినిక్కి 20% సోషల్ మీడియా, 80% మౌత్ టు మౌత్ ద్వారా ఫేమస్ అయిందని క్లెయిమ్ చేశారు. ఇక సొల్యూషన్స్ విషయానికి వస్తే, ట్రీట్మెంట్ వర్క్ అవ్వకపోతే అదనపు సొల్యూషన్స్ ఇస్తామని ప్రామిస్, కానీ అదనపు ఛార్జీల గురించి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ రెస్పాన్స్తో అందరూ సంతృప్తి చెందలేదు. సోషల్ మీడియాలో కస్టమర్లు ధరల గురించి ఎక్కువ స్పష్టత లేదు. జీఎస్టీ బిల్ ఎందుకు ఇవ్వడం లేదు, స్టాఫ్ అర్హత గురించి ఏం చెప్పారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.
ఇంకా సెలబ్రిటీ రివ్యూస్ని నమ్మొచ్చా అని కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని ప్రమోషన్స్కి చాలా పెద్ద స్కేల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ బిగ్ ట్విస్ట్ హెచ్కే క్లినిక్ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా భారీగా ప్రమోట్ అవుతుంది. విజయవాడ బ్రాంచ్ ఓపెనింగ్లో తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ గ్లామరస్ రోల్స్ పోస్ట్ పెట్టారు. అద్భుత సర్వీసెస్ మస్ట్ ట్రై అని చెప్పారు. బెంగళూరు బ్రాంచ్లో కన్నడ తెలుగు స్టార్స్ హడావిడి చేశారు. కానీ సాధారణ కస్టమర్స్ రివ్యూస్ చూస్తే పూర్తి డిఫరెంట్ స్టోరీ. కస్టమర్ చెప్పేది ఏంటంటే ట్రీట్మెంట్స్ వర్క్ అవ్వలేదు, లక్షలు ఖర్చు చేశాం కానీ రిజల్ట్ జీరో అని. ఆన్లైన్ రివ్యూస్లో కూడా నెగిటివ్ కమెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు కొందరు కస్టమర్స్ 25 రూపాయల సన్ స్క్రీన్ని 1200కు అమ్మారు అని ఫైర్ అయ్యారు. ఇది బిజినెస్ స్ట్రాటజీనా లేక స్కామా? ఈ కాంట్రవర్సీ మనకు ఎంత లెసన్ ఇస్తుంది? సెలబ్రిటీ రివ్యూస్, ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చూసి ఆకర్షితులవ్వడం ఈజీ, కానీ సాధారణ కస్టమర్స్ రివ్యూస్ చూడడం కూడా సూపర్ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇలాంటి బ్యూటీ క్లినిక్కి వెళ్లే ముందు ఈ 5 గుర్తుపెట్టుకోండి. స్టాఫ్ అర్హత, డాక్టర్కి లైసెన్స్ ట్రైనింగ్ ఉందా చెక్ చేసుకోండి. ట్రీట్మెంట్ ముందు స్కిన్ టెస్ట్ మస్ట్. ధరలు, జిఎస్టీ బిల్ గురించి క్లారిటీ అడగండి. సెలబ్రిటీ రివ్యూస్తో పాటు సాధారణ కస్టమర్ రివ్యూస్ చూడండి. ట్రీట్మెంట్స్ రిస్కుల గురించి రీసెర్చ్ చేయండి. మీ బ్యూటీ, మీ హెల్త్ మీ చేతుల్లోనే. ఈ స్టోరీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? హెచ్కే క్లినిక్ గురించి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని.